హలో అక్క, పింకీ ఇప్పుడే బయటికి వెళ్ళింది అక్క. ఐఎమ్ కమింగ్. రే త్వరగా రారా. వస్తున్నా ఆగరా. క్యారేజ్ ఓపెన్ చెయ్యి. మా చెల్లి మంచితనంతో పోలిస్తే నీ మంచితనం ఏంట్రా? ఫుడ్ ఏం పెట్టిందో చూడు. ఈరోజు తొందరగా ఇంటికి వెళ్ళిపోతాను రా. వెళ్ళరా. ఈరోజు నా లంచ్లో నీకు కూడా షేర్ ఇస్తానే. ఇయ్యాల మరి. అక్క ఇటు తొందరగా రా. ఆ పింకీ వచ్చేలోపు వెళ్ళిపోవాలి. పద పద త్వరగా పద. అక్క అది ఆ రూమే. ఒసే ముసలి, ఏంటి మమ్మల్ని బాగా మిస్ అయ్యావా? నువ్వు బాధపడకే. బాధపడకు, ఇదిగో నీకోసమే తీసుకొచ్చాను. ఇది తాగితే అంతా సెట్ అయిపోతుంది. అక్క త్వరగా తాగించక్క. వస్తున్నానే. ఇంకా ఎంతసేపు అక్క? శివరాఖరికి వచ్చింది, వస్తున్నా. త్వరగా రా. తాగించేశాను. అమ్మయ్య అయిపోయిందా? పద పద. ఏయ్ మీరేంటి నా ఇంట్లో ఉన్నారు? ఇంటికి రావద్దని చెప్పాను కదా. అక్క అడ్డంగా దొరికిపోయి. ఏంటది? హోమ్ టూర్ అక్క. ఏరేం లేదు. హోమ్ టూరా? అమ్మో అత్తగారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఒసే పాపషిదానా, మా అత్తయ్య చంపేశావు కదే. హలో సార్, త్వరగా రండి సార్. ఇక్కడ గొడవ జరిగిపోతుంది. బావ చచ్చిపోయింది సార్. అత్తయ్య గారు. అమ్మో అమ్మో, మా అత్తయ్యని చంపేసింది. ఓసేయ్. అమ్మో అమ్మో అమ్మో, మా అత్తయ్య గారు ఎంత పిలిచా లేవట్లేదండి. వచ్చావు మహాతల్లి, నువ్వేమన్నా డాక్టర్ బాబు అనుకున్నావా? ఏ నకిలీ మందో ఇచ్చేసి మా అత్తయ్యని చంపేశావు. నిన్ను వదిలేదే లేదు. ఏంటక్క బాగోతుందని చెప్పావు కదా. పింకీ అక్క ఒక్కసారి నన్ను బామని చూడండి. ఏంటి నువ్వు చూసేది? శవాన్ని కూడా వదిలిపెట్టవా? దీంతో కలిసి మా అత్తగారిని చంపేస్తావా? చూసారా భవానీ గారు, మా అత్తగారిని చంపేసింది. ఇది ఎంత పని చేశారు? ఏంటి నువ్వు చూసేది? ఎల్లు మీ ఆయన పేరు. బామంటే నాకు ఇష్టం కదా, నేనెందుకు అలా చేస్తాను? ఎందుకు చేసావు ఎవరికి తెలిసే? ఏదో చిన్నపిల్ల కదా అని చూసి చూడనట్టుంటే హత్యలు చేసేదాకా వచ్చావు. ఇద్దరు కలిపి మా అత్తని చంపేశారు కదే. వచ్చావా బాబు? మీ ఆవిడ చేసిన ఘనకార్యం చూడటానికి వచ్చావా? మా అత్తగారిని చంపేసింది. మీ ఆవిడని వదిలే ప్రసక్తే లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. తన తరపున నేను క్షమాపణ చెప్తున్నా. ఏంటి క్షమాపణ చెప్పేది? మా అత్తగారు బతికొస్తారా? ఇప్పుడు ఒకడు సమయానికి ఊర్లో లేడు. వీళ్ళిద్దరిని జైల్లో పెట్టించే వరకు ఊరుకోను. కూర్చొని మాట్లాడుకుందాం. కుదరదు బావా. మా అత్తగారిని చంపేసి చూడండి భవానీ గారు ఎలా మాట్లాడుతుందో. ఈ ప్రెసిడెంట్ ఒకడు సమయానికి ఫోన్ ఎత్తాడు. ఏంటే పింకీ, ఎవరే చనిపోయింది? ఎవరు చంపారు? అసలు ఏం జరిగింది? ముసలి అత్తయ్య, అత్తయ్య గారు మీరింకా పోలేదా? ఏంటే నేను పోవాలని అంత ఆశపడుతున్నావా? అప్పుడే ఎక్కడికి పోతానే నేను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. మళ్ళీ మీకు మందిచ్చింది కదా, మీరు ఇంకా పోలేదా? తనిచ్చిన మందు వల్లనే అక్కడి నుంచి ఇక్కడి వరకు నడిచి వచ్చాను.
ముసలి నా బంగారు తల్లి ఎవరు నీ పెనివిటా? అవును బామ్మా. బాబు ఇది ఇన్నాళ్ళు నా నోటితో నేను చెప్పుకోలేని బాధలన్నీ అర్థం చేసుకుని ఎందుకు పనికిరాని ముసల్దాని కోసం ఇంత చేసిందంటే నీ కోసం ఎంత దూరమైనా వెళ్తుందయ్యా. ఆలోచించుకో. గట్టి పెళ్ళాన్నే పట్టావు. అదృష్టవంతుడివి. ఇప్పుడు నువ్వు హ్యాపీయా ముసలి? హ్యాపీ. నడవగలుగుతున్నావు కదా? సంతోషం.